ఈరోజు బాన్స్వాడ నుండి సోదరులు శ్రీనివాసరావు గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బాన్స్వాడలో మీ అందరికీ ఆప్తులు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు జిల్లాకి మరి వాళ్ళ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్గా ఉన్న శాసన మండలి మాజీ సభ్యులు అన్న శ్రీ విజి గౌడ్ గారికి, ఎస్ఐఆర్ కార్యక్రమానికి మెంబర్షిప్ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడ్డ పెద్దలు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ జుక్కల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు నిజామాబాద్ జిల్లాలోనే సీనియర్ నాయకులు అన్న శ్రీ హనుమంత్ షిండే గారు, గౌరవనీయులు మన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు సోదరుడు మరి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి సుమిత్ర ఆనంద్ గారు మన టీఎస్పీఎస్సీ మాజీ మెంబరు, అట్లాగే మరి ఈరోజు వారు ఇక్కడికి కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పీటీసీ మా అన్నగారు రత్నకుమార్ అన్నగారు, అట్లాగే జిల్లా రైతు బంధు సంఘం మాజీ అధ్యక్షులు అన్న అంజిరెడ్డి గారు, అట్లాగే మా మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడు మరి ఉద్యమ బిడ్డ జుబేర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎల్లమంచలి శ్రీనివాసరావు గారు పెద్దలు మీ అందరికీ ఆప్తులు మా అన్న వెంకటరెడ్డి గారు, అట్లాగే మరి నవీన్ గారు, తర్వాత రవి గారు కోటగిరి నుంచి, రాంబాబు గారు, గౌరవనీయులైన ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఉన్నారు బాన్స్వాడ్ నుంచి, ఖలీల్ గారు, పర్వేజ్ గారు, మక్బూల్ గారు, మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు, వెనకాల కూర్చున్న మా అలీ మస్కతి గారు, మా ఎంఎన్ శ్రీనివాసరావు గారు, అట్లాగే మరి మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా ఇక్కడికి వచ్చినారు, సోదరుడు ధర్మతేజ గారు, మా బీర్పూర్ సర్పంచ్ గారు మాధవరెడ్డి గారు, మరి గౌరవనీయులు సాయిరెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకండి అని కోరుతూ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. సరిగ్గా 2 అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది నాకు తెలుసు. తిన్నారా లేదా? తినలే, మీటింగ్ అయినాకనా? మరి అందుకే ఎక్కువసేపు ఏం మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడలా గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంత ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా? అసలు ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్లో పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరమా ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలేకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్ప వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండో వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు,
లేదంటే దేవుని మీద ఒట్టు అంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టలే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయమడబడ్డాడని. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం చేతులు దాటుతలేవు. ఇవాళ చేతులు కూడా దాటుతలేవు, కడప దాటుతలేవు. అంటే వాస్తవం ఏంది అంటే ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది అంటే, వాస్తవం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుకు కడుపుల సల్లగదలకుండా అన్నీ మీరు ఎక్కడున్నోళ్ళకి అక్కడికి వచ్చేది. యూరియా అది ఇది కాదు, ఓ యూరియా మాట్లాడుకుందాం పట్టు. ఎట్లుండే యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు? ఆటో అన్నకో ఆటో తమ్ముడికో ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వస్తుంది. కరెక్ట్ అని చెప్పేది కాదా? ఇవాళ ఏంది పరిస్థితి? షాపుల ముంగట మళ్ళీ బాగుందా లైన్లు? యాపులు బాగున్నాయా? షాపులలో ఉన్నాయా యూరియాలు? ఇప్పుడు యాప్ పెట్టినరు, యాప్లో యూరియా ఎట్లా దొరుకుతుంది? షాపులు ఉంటేనే కదా. షాపులనే లేకపోయా, షాపులు ఎక్కడ లైన్లు కనబడతాయేమో అని చెప్పి యాప్ అని డ్రామా. లేదాడ యూరియా లేదు, యూరియా తెచ్చే తెలివి లేదు, రైతు బంద్ చేసే ముఖం లేదు. కరెంట్ చక్కగా వస్తుందా? ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? మళ్ళా మోటార్లు కాలడు షురు అయిందా? అయిందా లేదా? మోటార్లు కాలుతున్నాయా? ఆఖరికి ధాన్యం అమ్ముకుందామంటే సంచులు దొరుకుతున్నాయా? సుతిలన్నీ ఇస్తుండ వాడు, కనీసం సంచులన్నీ ఢిల్లీకి పంపుతుండదు. మనకెరికే బిజీగా ఉన్నాడు, ఢిల్లీకి పంపుట్ల సంచులు దొరకాయిడ. సుతులు కూడా ఇస్తలేడు కనీసం. రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టిండు. యాదుకున్నదా లేదా? అది కూడా మర్చిపోయిరా. మరి ఇవన్నీ మర్చిపోయి మళ్ళా పోచారంను గెలిపిద్దామా? బాన్స్వాడలా కేసీఆర్ను మోసం చేసింది మర్చిపోదాం, రైతుకు వెన్నుపోటు పొడిచింది మర్చిపోదాం, రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టింది మర్చిపోదాం. ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను మళ్ళీ గెలిపించేంత చైతన్యం లేదా మనకు బాన్స్వాడలా? వాళ్ళు ఊహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఏమని, ఆఖరి 6 నెలలకు మళ్ళీ ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో కథలు చెప్తే మళ్ళీ ఆగమవుతారు. అమాయకులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఒకసారి మోసం చేసినాం, మళ్ళా మోసం చేస్తాం అని చెప్పి నమ్మకంగా ఉన్నాడు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కనీసం 30-40% అయిందా? అది అయిందా కాలేదా? వాస్తవంగా నేను అడిగిన ఆయన అసెంబ్లీలోనే, అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కాదు, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె, ఆడికంటే ఆడికోతాం, లేదా నీ నియోజకవర్గం కొడంగల్, ఒక్క ఊర్లో చూపెట్టు అన్నా, ఒక్క ఊర్లో చూపెట్టు 100% రుణమాఫీ అయినట్టు నేను రాజీనామా చేసి శాశ్వతంగా పోతా అని చెప్పిన. దమ్ము లేదు. నిజాయితీ గల్లోడైతే ఒప్పుకోవాలి. దమ్ము లేదు. ఎందుకు? ఆయనకి ఎరికే కాలేదని. కానీ మాటల పైకి ఏందేందో చెప్తాడు. ఎన్ని మాటలు చెప్పిండు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. చేసిండా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఏమేం చెప్పిండు కథలు? అత్తకు 4,000, కోడలకు 2,500. లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా. రైతుకు రైతు భూ యజమాని మాత్రమే కాదు, కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు? ఎకరానికి ఎంత? 12 కాదు అయ్యా, 15. ఏడున్నర 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా. కేసీఆర్ ముసలోనికి పెన్షన్ ఇస్తే నేను ముసలవ్వకు ముసలయ్యకి ఇస్తా. చెప్పిండా లేదా? ఒక్కటన్నా చేసిండా? పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. మహిళలను అడుగుతున్నారా? తమ్మి ఆగు. పడ్డాయా ఎవరికన్నా మహిళలకు? రైతుకు పడ్డాయా? 15,000. రైతుకు 15,000 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అన్నాడు. పడ్డాయా? అదే కేసీఆర్ సార్ ఉంటే ఇవాళ ఈ పాటికి ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ రాపోతుండేనా? వస్తున్నానా రాకపోతున్నా? కేసీఆర్ ఉంటే కడుపుల సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి, ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడు ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా. ఒక్కటి ఏం లేదు.
అయ్యా కరువు వచ్చింది ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లురి, రక్తం జల్లితే పంటలు పండుతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్థితున్నది. బాన్స్వాడలో వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి, అంతే, ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమైన అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14, సరే 17 అనుకుందాం. జరాగు లొలిపెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు, ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో పంటలు పండుతాయి. పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ శృతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఏ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా గది. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకెక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూల కొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే. మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలుంటే ఒక్క భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్తా మేడిగడ్డ. 100 ఉన్నాయి అలా. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారేజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి. అది ఒక్కటే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ లుచ్చా మాటలని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్లను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్లను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యామ్లు అన్ని నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళాడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుండు కదా మోటార్లు, అదే నది కింద ఇడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, ఇది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి గానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు?
6 నెలల కిందే చెప్పారు ఎల్ నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి. చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నిల్లి అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మ నీకు రక్తమే కావాలంటే తీసుకోరబోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకునే వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నగా రక్తం, ఇగో తీసుకోరాబాయి మాకైతే నీళ్ళి అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్కం మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులనే అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండి ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాకపోతే రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలి? మరి చెప్పురు మీరు. 3 నెలల పుట్టరు, ఓకే, నో ప్రాబ్లం. 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయ, ఏమనాలి మరి? నిన్ను ఏమనాలి? నేను ఆటలేను రాబాయ్, మీరన్నారు. ఇగో నేనేమంటున్నా అంటే, ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్సి వాత ఎట్లా పెట్టాలంటే, ఎడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే, మళ్ళా జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ అయిపోయి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన దాన్ని బొందబెట్టుకున్నాడు, బండ కట్టుకొని బాయిలో దింకుంటే ఆగుర్రా భయ్ మాట్లాడిరు బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. ఆ తెలంగాణ తిరుమల దేవుడు ఉన్నాడు కదా వెంకన్న, ఆ వెంకన్న స్వామి శాపం కూడా ఆయనకు తగులుతుంది. కంపల్సరీ బాన్స్వాడలో గులాబీ జెండా ఎగురుతుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వెంటనే ఉరికొస్తాం. సోదరుడు శ్రీనివాసరావు గారికి ఎంబడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మళ్ళొక్కసారి స్వాగతం చెబుతూ మీ అందరికీ నమస్కారాలు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.